ఎక్లిప్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ప్యాకేజ్ క్రియేట్ చేయాలి, క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ లో మనం బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాస్తాం. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్. ఓకే అండి, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. క్లాస్ ఈజ్ చూడ, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ కానివ్వండి, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో వెన్ యూ రైట్ ద ప్రోగ్రామ్, దోస్ ఆల్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ వి కాల్ ఇట్ యాజ్ క్లాస్. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. If you compile the program, the class is enough. Write the program and compiling the program, the class is enough. If you want to run the program, you need an main method. Program రాసి కంపైల్ చేసుకొని క్లాస్ ఫైల్ జనరేట్ చేసుకోవడానికి మెయిన్ మెథడ్ అవసరం లేదు. వితౌట్ మెయిన్ మెథడ్ ఆల్సో యూ కెన్ కంపైల్ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ దట్ ప్రోగ్రామ్, యూ నీడ్ an మెయిన్ మెథడ్. సో నార్మల్ గా మనం రాసిన నోట్ ప్యాడ్ ఎగ్జిక్యూషన్ లో నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ రాస్తాం, సేవ్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తాం, ఆ ప్రాపర్ లొకేషన్ లోకి రీడైరెక్ట్ అవుతాం, అక్కడ జావాసీ కంపైలర్ తోటి కంపైల్ చేసుకుంటాము, ఎర్రర్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకొని మళ్ళీ రన్ చేస్తాం. రన్ చేస్తే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది కమాండ్ ప్రాంప్ట్ లో వస్తుంది. బట్ ఎక్లిప్స్ అనేది ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, అంటే కంపైలేషన్, ఎగ్జిక్యూషన్, బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్. కంపైలేషన్, ఎగ్జిక్యూషన్, టోటల్ థింగ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర ఒకటే ఎన్విరాన్మెంట్ లో ప్రొవైడ్ చేసేదాన్ని ఐడిఈ అంటారు. ఓకేనా? సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఎస్టర్డే సెషన్ లో చూసినాం కదా. సో ఇప్పుడు అదే ఎక్లిప్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్స్ లో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, స్టాటిక్ మెథడ్, డైనమిక్ మెథడ్, ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్, స్టాటిక్ మెథడ్, డైనమిక్ మెథడ్ చేసినాం కదా. సో అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ఎక్లిప్స్ లో ఎలా రన్ చేస్తామో చెప్తాను నేను. సో మీరేం చేయాలంటే మీ అసైన్మెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే నోట్ ప్యాడ్ లో రన్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎందులో రాయాలి, కమాండ్ ఎక్లిప్స్ లో రాసుకోవాలి. వాటన్నిటిని కూడా కంపల్సరిగా ఎక్లిప్స్ లో రాసుకోవాలి. ఓకేనా? చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లిప్స్ లో ఏం చేయాలండి, చూడండి ఇది ఉందా, ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఇక్కడ మనకు క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ ఓపెన్ అవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ లో ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి, ప్యాకేజ్ లో క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే అండి. సో ప్యాకేజ్ ఎలా, ప్రాజెక్ట్ ఒకటే. చూడండి నేను హైరార్కీ చెప్తున్నాను. మీరేం చేస్తారంటే ఎక్లిప్స్ ఐడిలో 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోండి. ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటారు? 2 లేకపోతే 3 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోండి. ఏంటి సార్ 3 ప్రాజెక్ట్స్ అంటే, ఒక ప్రాజెక్ట్ పేరు వచ్చేసి క్లాస్ ప్రోగ్రామ్స్ కోర్ జావా అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ లో ఏం ఉండాలంటే నేను క్లాస్ లో ఏదైతే ప్రోగ్రామ్స్ చెప్తున్నానో సేమ్ A to Z ఉండాలి. ఇందులో నేను ఏ ప్యాకేజ్ క్రియేట్ చేస్తే మీరు కూడా అదే క్రియేట్ చేయండి, నేను ఏ క్లాస్ క్రియేట్ చేస్తే మీరు కూడా అదే క్రియేట్ చేయండి. నాకు ఎలా అయితే ప్రోగ్రామ్ రన్ అయిందో సేమ్ ప్రోగ్రామ్ మీ ఎన్విరాన్మెంట్ లో కూడా రన్ అవ్వాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, నేను ఏది ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ అది రన్ చేయటం మీ పార్ట్. ఓకేనా? ఇది అండ్ సెకండ్ ప్రాజెక్ట్, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఏదైతే అసైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నామో ఆ అసైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఇందులో ఏముండాలంటే మనం ఈ క్లాస్ కి రిలేటెడ్ ఏదైతే అసైన్మెంట్ ప్రోగ్రామ్స్ దాని రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చేశారా, ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఈ ప్రాజెక్ట్ లో రాయండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. మై ఓన్ ప్రోగ్రామ్స్ కోర్ జావా ప్రోగ్రామ్స్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఇందులో మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి నేను చెప్పిన టాపిక్స్ కి రిలేటెడ్ ఇంకా మీకు ఏదైనా ఓన్ ప్రోగ్రామ్స్ కొన్ని గ్యాదర్ చేసుకున్నారు అనుకోండి, వాటిని ఈ ప్రాజెక్ట్ లో చేసుకోండి. మీరు ఇలా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ చేసుకోవటం వల్ల రేపు మీకు ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు రెఫర్ చేసుకోవడానికి ఈజీగా నావిగేషన్ అనేది. మీరు అన్నింటినీ కుప్ప తీసుకొచ్చి పడేశారు అనుకోండి, రేపు ఏదేంటో అర్థం కాదు. మీకు లోకల్ సిస్టమ్ లో సేవ్ అయ్యేటప్పుడు కూడా అకార్డింగ్ టు ప్రాజెక్టు, ప్యాకేజ్, క్లాసెస్ స్టోర్ అయి ఉంటాయి. మీరు ఈజీగా వాటిని షేర్ చేసుకోవచ్చు, ఈజీగా వాటిని యాక్సెస్ కూడా చేసుకోవచ్చు.
ఓకేనా? అది వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకోండి ఈజీగా షేర్ చేయొచ్చు. సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ కావాలనుకోండి ఈజీగా కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ అనేవి ఇండివిజువల్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఎలా క్రియేట్ చేయాలో చెప్పా కదా, మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. యాక్చువల్ గా మనం ఇన్స్టాల్ చేసిన ఎక్లిప్స్ వచ్చేసి ఏ వర్షన్ అంటే ఇది 2024-03 వర్షన్ కదా. సో మీరు ఇదైనా యూజ్ చేయండి. యాక్చువల్లీ నేను ఏది యూజ్ చేస్తున్నానంటే నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ 2023-09 ఉందండి. నేను ఇది యూజ్ చేస్తాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో నేను ఇందులోకి మూవ్ అవుతా. మీరు మాత్రం న్యూలోనే వెళ్ళండి, అందులోనే క్రియేట్ చేసుకోండి. సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, నో డిఫరెన్సెస్. ఇంటర్నల్ గా ఏదైనా సెక్యూరిటీ ఫీచర్స్ అవి చేంజెస్ ఏమున్నాయి కానీ ఇంకా నో ఫీచర్స్, నో అడిషనల్ ఫీచర్స్ ఏమీ లేవు. ఓకేనా? సో ఇలా నాకు ఎక్లిప్స్ అనేది క్రియేట్ ఓపెన్ అయిన తర్వాత, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ క్రియేటింగ్ యాన్ వన్ ప్రాజెక్ట్. మళ్ళీ ఒకసారి హౌ టు క్రియేట్ అన్ ప్రాజెక్ట్ చూపిస్తా, ఒకసారి చూడండి. న్యూలోకి వెళ్ళండి, జావా ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి. ఓకేనా? సో ఇమ్మీడియట్ గా మీకు ప్రాజెక్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. క్రియేట్ జావా ప్రాజెక్ట్, న్యూ జావా ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఇవ్వండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా. డోంట్ స్టార్ట్ విత్ digit, don't start with a special symbol, don't give the white space, don't use any keywords or predefined words. Actually sometimes project name lo konni accept chestade, package class name tho matram asayiti paristhitilo accept cheyadu. So I am giving the here. So as usually my previous projects ఏ ఉన్నాయి, core java February, core java January ఉంది కదా. చూడండి, core java March 2024 9 AM. ఓకే. సో సెకండ్ స్టెప్ ఏంటి, కంపల్సరీగా మీరు జేడీకేని సెలెక్ట్ చేసుకోవాలి. మీ లోకల్ సిస్టంలో మీరు ఏదైతే జేడీకే వర్షన్ని ఇన్స్టాల్ చేసుకున్నారో, లేకపోతే మీరు ఏదైతే యూజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మీరు మల్టిపుల్ వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు, మీరు ఏది కావాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్కి, దాన్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. సార్ నా దాంట్లో 17 ఉంది, 8 ఉంది, 11 ఉంది, రీసెంట్గా 22 కూడా ఉంది సార్. నువ్వు ఈ ప్రాజెక్ట్ కి ఏ వర్షన్ యూజ్ చేయాలనుకుంటాను అది సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ యువర్ విష్, ఏదైనా చేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 21. ఓకేండి, 21. సో నో నీడ్ టు సెలెక్ట్ ఎనీ వన్, క్లిక్ ఆన్ ఫినిష్. డిఫాల్ట్ ఇక్కడ క్రియేట్ మాడ్యూల్ ఇన్ఫర్మేషన్ లోన దీన్ని అన్టిక్ చేసేయండి. ఇది ఇమీడియట్ గా అయితే మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఫ్యూచర్ లో కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు, మన అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళిన తర్వాత దీన్ని అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసేసి క్లిక్ ఆన్ ఫినిష్ చేసి. ఓకేనా? ఇలా ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు కరెక్ట్ జేడీకేని కనుక కాన్ఫిగర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ జేడీకే అనేది ఇక్కడికి కాన్ఫిగర్ అవుతుంది, ఇక్కడికి ప్రాజెక్ట్ లోకి వస్తుంది. ప్లస్ మీకు ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర రెడ్ మార్క్ అనేది కనిపించింది. మీకు ఏమంటారు, నాట్ ఈక్వల్ సింబల్ లాగా ఒక సింబల్ చూపిస్తుంది. ఆ సింబల్ మీనింగ్ ఏంటంటే మీరు యూజ్ చేసే మీ సిస్టమ్ లో ఉన్న జేడీకేకి మీరు కాన్ఫిగర్ చేసిన ప్రాజెక్ట్ జేడీకే రెండు సూటబుల్ కావట్లేదు అని మీనింగ్. ఓకేనా? చూడండి. సో ఐఎమ్ క్రియేటింగ్ యాన్ ప్యాకేజ్. రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ ప్యాకేజ్. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్యాకేజ్ అనండి. సో ఐఎమ్ డిక్లేరింగ్ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ యాన్ ప్యాకేజ్ అర్థమెటిక్ ప్రోగ్రామ్స్. సో నేను రూల్స్ చెప్పా కదా, సేమ్ రూల్స్ ఫాలో అవ్వండి. ఆల్వేస్ ప్యాకేజ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎన్ విచ్ లెటర్, స్మాల్ లెటర్. ఇఫ్ యూ డిక్లేర్ ఎన్ క్యాపిటల్ లెటర్, నో ఇష్యూ, ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ వార్నింగ్. సో వార్నింగ్ తో మనకు ప్రాబ్లం ఉండదు కాబట్టి క్లిక్ ఆన్ ఫినిష్. సో it is my project, it is my package. In this package I am writing the class, I am writing the class. So which class? Addition of two numbers. A method lo static method. Addition of two numbers static method. ఇలా క్లాస్ నేమ్స్ డిక్లేర్ చేసుకోండి. ఓకేనా? క్లాస్ నేమ్ డిక్లేర్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనకి ఇమీడియట్ గా మెయిన్ మెథడ్ కావాలి కదా. మెయిన్ మెథడ్ కావడానికి మనకి మీకు రెండు ఆప్షన్స్ చెప్పా. ఏంటి? ఒకటి డైరెక్ట్ గా పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని టైప్ చేయటం ఒకటి, ఇంకొకటి మెయిన్ అని టైప్ చేసి
కంట్రోల్ స్పేస్ బార్ మీద క్లిక్ చేస్తే పబ్లిక్ స్టాటిక్ వైడ్ అని చూపిస్తుంది. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ సెకండ్ థర్డ్ ఆప్షన్ అండి, మీరు ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ మీకు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అని ఉంటుంది కదా, దీన్ని టిక్ చేసుకోవాలి. దీన్ని టిక్ చేసుకుంటే ఆటోమేటిక్ మెయిన్ మెథడ్ అనేది ప్రోగ్రామ్ లో యాడ్ అయిపోతుంది. ఇది ఎవరి క్లాస్ క్రియేషన్ కి ఆటోమేటిక్ అన్చెక్ అయిపోతుంది. మీరు ఎప్పుడు కూడా దీన్ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేస్తేనే మెయిన్ మెథడ్ క్లాస్ తో పాటు ఓపెన్ అవుతుంది. చేయలేదు అనుకోండి, ఓన్లీ క్లాస్ ఒకటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలి. చూడండి, సో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్స్, క్లిక్ ఆన్ ఫినిష్. క్లాస్ బై డిఫాల్ట్ పబ్లిక్ వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ ఎప్పుడైనా గుర్తుంది, క్లాస్ కానీ మెయిన్ మెథడ్ కానీ రెండు బై డిఫాల్ట్ పబ్లికే, ఎందుకంటే మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి. ఓకే, సో చూడండి ఇక్కడ మనం రాయకుండా డైరెక్ట్ మెయిన్ మెథడ్ కూడా యాడ్ అయింది. ప్యాకేజ్ నేమ్, క్లాస్ నేమ్, మెయిన్ మెథడ్. సో ఇన్ ద మెయిన్ మెథడ్ లెట్స్ రైట్ ద బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు రాయండి. ఇంకా నాకు ప్రోగ్రామ్స్ మీద ఐడియా వచ్చింది సార్, మరీ టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు నేను అనుకుంటే, లెట్స్ గో టు ద జావా ప్రోగ్రామ్స్, ఎడిషన్ ఆఫ్ టు స్టాటిక్. ఇదేనా? సో ఆల్రెడీ మెయిన్ ఎక్కడి నుంచి కాపీ చేయాలి? ఆల్రెడీ మీకు మెయిన్ మెథడ్ ఓపెన్ ఉంది కదా, మెయిన్ మెథడ్ లేకపోతే మెయిన్ మెథడ్ కాపీ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే కంట్రోల్ ఆల్ కొడతారు, ఇలా కాపీ చేయొద్దు. ఆల్రెడీ మీ దాంట్లో క్లాస్ ఉంది, మెయిన్ మెథడ్ ఉంది. ఎక్కడి నుంచి? ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు కాపీ. ఒకవేళ మీ దాంట్లో మెయిన్ మెథడ్ లేకపోతే మెయిన్ మెథడ్ కాడ నుంచి కాపీ చేసుకోవాలి. ఓకే, సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ పార్ట్, ఈ పార్ట్ వరకు కాపీ చేస్తాను. ఎక్కడ? ఓకేనా? ఎనీ ఎర్రర్స్? నో. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది కదా రెడ్ కలర్ సింబల్. సో నో ఎర్రర్స్ కాబట్టి రన్ దిస్ ప్రోగ్రామ్. నో ఎర్రర్స్ కాబట్టి ఏం చేయాలంటే రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఆఫ్టర్ రైటింగ్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? కంపైల్ ద ప్రోగ్రామ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. ఎక్లిప్స్ లో కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇన్ సింగిల్ క్లిక్. ఓకేనా? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ టు కంపైల్ అండ్ రన్ ద ప్రోగ్రామ్? రైట్ క్లిక్ ఆన్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇది వన్ ఆప్షన్. Run, click on run, or run as Java application, or directly click on run button. When you click on run button, if you have any errors, it display the error. Otherwise, directly it throws an output. ఏమైనా ఎర్రర్స్ ఉంటేనేమో ఎర్రర్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఏ ఎర్రర్స్ లేకపోతే ఏమొస్తుంది మనకి? డైరెక్ట్ గా అవుట్పుట్ అనేది. సో ఎడిషన్ ఆఫ్ గివెన్ 2 numbers are 30. Addition of given 2 numbers are 30 అని అవుతుంది. ఓకేనా? ఇది ఏ మెథడ్ అండి? ఇది ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్. సో మీరు సేమ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో మళ్ళీ డిఫరెంట్ క్రియేట్ చేయాలి మీరు కంపల్సరీగా. క్రియేట్ వన్ మోర్ క్లాస్. ఇప్పుడు నేను ఎడిషన్ ఆఫ్ 2 numbers డైనమిక్ మెథడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బై యూజింగ్ స్కానర్ క్లాస్. మరి ఎలా చేయాలనుకున్నా? ఫస్ట్ నువ్వు ఇప్పుడు డైనమిక్ మెథడ్ అనేది ఎనదర్ ప్రోగ్రామ్ కదా. ఎనదర్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఎనదర్ క్లాస్. ఎనదర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎనదర్ క్లాస్. అంటే నువ్వు ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? క్లాస్ ని జనరేట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి క్లాసు? సార్ నేను మళ్ళీ వేరే ప్రాజెక్ట్ వేరే ప్యాకేజ్కి వెళ్ళాలా? నో. ఇప్పుడు మీరు రాసేది కూడా ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అంటే ఇందులో ఏమొస్తాయి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అది 2 numbers అయినా అర్థమెటిక్, 3 numbers అయినా అర్థమెటిక్ కదండి. స్టాటిక్ అయినా అర్థమెటిక్, డైనమిక్. అంటే అర్థమెటిక్ రిలేటెడ్ ఏ స్టేట్మెంట్స్ వచ్చినా కూడా ఏ ప్యాకేజ్ లో రాసుకోవాలనుకుంటున్నాం మనం? అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ రాయాలి. సో ఇప్పుడు నేను రాసే ప్రోగ్రామ్ అనేది, నేను క్రియేట్ చేసే క్లాస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ కి రిలేటెడ్ కాబట్టి ఐఎమ్ నాట్ క్రియేటెడ్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఐఎమ్ నాట్ క్రియేటెడ్ ఏ న్యూ ప్యాకేజ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ లో క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. అదే ప్యాకేజ్ లో క్లాస్ క్రియేట్ చేసుకున్నా. ప్రతి ప్రోగ్రామ్ కి క్లాస్ క్రియేట్ చేయొద్దు, ప్యాకేజ్ క్రియేట్ చేయొద్దు. ప్రతి ప్రోగ్రామ్ కి ప్యాకేజ్ క్రియేట్ చేయొద్దు. ప్రతి ప్రోగ్రామ్ కి ప్రాజెక్ట్ క్రియేట్ చేయొద్దు. ఒకటే ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ప్యాకేజ్ రావాలి, ఒకటే ప్యాకేజ్ లో మల్టిపుల్ క్లాసెస్. ఆ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ గా ప్యాకేజ్ ఉండాలి, ఆ ప్యాకేజ్ కి రిలేటెడ్ గా క్లాస్ ఉండాలి. ఓకేనే, ప్రాజెక్ట్ కి రిలేటెడ్ గా ప్యాకేజ్ ఉండాలి, ప్యాకేజ్ కి రిలేటెడ్ గా క్లాస్ ఉండాలి. అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ ఓపెన్ చేస్తే అందులో ఏముండాలి? అవే ఉండాలి. నేను ఎరేస్ అనే ప్యాకేజ్ ఓపెన్ చేస్తే అందులో ఏముండాలి? ఎరేస్ ప్రోగ్రామ్స్ ఉండాలి.
స్ట్రింగ్స్ అనే ప్యాకేజ్ ఓపెన్ చేస్తే స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ రాయాలి, ఆ ప్యాకేజ్ లేదు, దెన్ క్రియేట్ అని ప్యాకేజ్. న్యూ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ ఉన్నప్పుడు అందులోనే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో క్లాస్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు చెప్పా కదా, డోంట్ గివ్ ద డూప్లికేట్ నేమ్స్. అదే ప్యాకేజ్ లో డూప్లికేట్ నేమ్ ఇవ్వదు, డిఫరెంట్ ప్యాకేజ్. ఇప్పుడు ఇదే నేమ్ వచ్చేసి మీరు వేరే ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తే ఎర్రర్ చూపించదు మీకు. ఓకేండి, సేమ్ క్లాస్ నేమ్ అదే ప్యాకేజ్ లో క్రియేట్ చేయొచ్చు. సో ఐఎమ్ చేంజింగ్ ద నేమ్ ఈజ్ డైనమిక్. ఓకేనా? సో డైనమిక్ అంటే ఏంటి? డైనమిక్ యాక్చువల్లీ నేను ఇక్కడ డైనమిక్ అని వచ్చింది కదా, నాకు ఇంకా మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోలేదు. నేను ఇంక ఇక్కడ స్కానర్ క్లాస్ రాయాలనుకున్నా. యాక్చువల్లీ నేను ఏం క్లాస్ రాయాలనుకున్నా, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ డైనమిక్ స్కానర్ అని రాయాలనుకున్నా. మరి ఆల్రెడీ ఇది ప్రెస్ అయిపోయి ఓపెన్ అయింది కదా, మరి ఇప్పుడు ఎలా అండి, ఎలా చేంజ్ చేయాలి? మరి ఇక్కడ చేంజ్ చేస్తాను నేను ఇక్కడ కదా, ఇక్కడ చేంజ్ చేసుకోలేము మనం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ క్లాస్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ చేంజ్ చేయలేము మనం. ఓకేనా? సో సార్ వాట్ ఈస్ ద ఆప్షన్ అంటే ఇక్కడ వరకే క్రియేట్ అయింది కదా. సో ఈ నేమ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఇక్కడ రీఫ్యాక్టర్ లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ క్లాస్ నేమ్ ఓపెన్ అవుతుంది, యాడ్ డైనమిక్. ఓకేనా? ఇక్కడ క్లాస్ నేమ్ చేంజ్ చేసుకొని ఫినిష్ అన్న. చూడండి ఇప్పుడు ఓపెన్ అయింది, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ డైనమిక్ అండ్ స్కానర్ క్లాస్. ఓకే, సో లెట్స్ రైట్ ద మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోలేదు కదా, మెయిన్ మెథడ్ ని యాడ్ చేస్తాం. ఓకేనా? సో మెయిన్ మెథడ్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి మనం, స్కానర్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, నోట్ ప్యాడ్ లో అన్ని మనం మాన్యువల్ గా టైప్ చేయాలి, ఎక్లిప్స్ లో మాత్రం కొన్ని ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను scan equal to new scanner system dot input stream అంటారండి. ఏంటంటే ఇన్పుట్ స్ట్రీమ్, ఎస్ క్యాపిటల్ లెటర్ రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, నాకు కూడా అయ్యే మిస్టేక్స్ వస్తాయి, చాలా మంది అయ్యే చెప్తున్నారు. జావా ఈజ్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్. కేస్ సెన్సిటివ్ మీన్స్ ఇట్ ఐడెంటిఫైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్. ఇప్పుడు నువ్వు ఎస్ స్మాల్ లెటర్ రాస్తే ఏం చూపిస్తుందండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుందా లేదా? ఈ ప్రోగ్రామ్ రన్ కావాలంటే రన్ అవుతుందా? ఇంటీజర్ ఉంది, ఇక్కడ ఈ ఐ ఉంది, ఐ అనేది స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్? ఐ అనేది స్మాల్ లెటర్, నువ్వు క్యాపిటల్ లెటర్ రాస్తే ఆటోమేటిక్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇంటీజర్ ఉంది, ఇంటీజర్ లో ఐ అనేది క్యాపిటల్ స్మాల్? స్మాల్. స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్ స్మాల్? క్యాపిటల్. ఎక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ యూజ్ చేయాలి, ఎక్కడ స్మాల్ ఉంటే స్మాల్ యూజ్ చేయాలి, అప్పుడే ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి. కాకపోతే మీకు నోట్ ప్యాడ్ లో అవి ఎర్రర్స్ చూపించదు కదా, బట్ ఎక్లిప్స్ లో చూపిస్తుంది మీకు ఎర్రర్స్. మీకు ఇంకొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నోట్ ప్యాడ్ లో ఇలా స్మాల్ లెటర్ సిస్టమ్ అని చూపించిన ఎర్రర్ ఏ చూపించదు, కానీ ఇక్కడ మాత్రం రెడ్ కలర్ సింబల్ తోటి ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా? సో మీకు కావాలంటే ఇక్కడ సజెషన్స్ కూడా చూపిస్తుంది చూడండి, సిస్టమ్ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్. లెట్స్ చేంజ్ ద క్యాపిటల్స్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా. నెక్స్ట్ మరి ఇక్కడ సార్ నేను స్కానర్ మొత్తం కరెక్టే రాసా కదా, క్యాపిటల్సే రాసా, అయినా ఎర్రర్ చూపిస్తుంది కదా. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ కదా, ఈ క్లాస్ ని యూజ్ చేసినప్పుడు ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంపోర్ట్ జావా డాట్ ఇటిల్ డాట్ స్కానర్ అని మనం టైప్ చేయాలి. సో ఎక్లిప్స్ లో టైప్ చేసుకుంటే చేసుకోవచ్చు, టైప్ చేయకపోయినా కూడా మీరు ఈ ఎర్రర్ మీదకి మౌస్ ను మూవ్ చేస్తే, చూడండి మౌస్ ను మూవ్ చేస్తే ఇక్కడ మీకు క్విక్ ఫిక్సెస్ అని సొల్యూషన్ చూపిస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం, స్కానర్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఏ టైప్. సో దీనికి ఫస్ట్ వన్ ఏంటి, ఇంపోర్ట్ స్కానర్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు జావా డాట్ ఇటిల్ డాట్ స్కానర్ అనే ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. మీరు కష్టపడి టైప్ చేయాల్సిన అవసరం లేదు. లేదు సార్ నేను టైప్ చేసుకుంటా అంటే యాజ్ యువర్ విష్, యాజ్ యువర్ విష్. ఓకేనా? సో ఇది ప్యాకేజ్, ఇది క్లాస్ క్రియేట్ చేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఓకేనా? సో ప్రోగ్రామ్ ఏంటండి, ప్రోగ్రామ్ ఏంటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్రోగ్రామ్ రాసేటప్పుడైనా కూడా ఏం చేయాలని చెప్పా, అల్గారిథం రాసుకోవాలి కదా. అల్గారిథం మరి స్టెప్స్ రాసుకొని స్టెప్స్ ఫాలో అవ్వాలి.
సో ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ డైనమిక్ మెథడ్ లో చేయాలి ఏంటి, ఫస్ట్ నన్ను ప్రోగ్రామ్ అనేది ఎంటర్ ఏ వాల్యూ ఆర్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని అడగాలి. నేను ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేయాలి, తర్వాత సెకండ్ వాల్యూ అడగాలి, నేను సెకండ్ వాల్యూ ఎంటర్ చేయాలి, తర్వాత ఆ రెండు వాల్యూస్ ని ఎడిషన్ చేసి నాకు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ వాల్యూని అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి. అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎవరు జొడ్డే చెప్పారు, యూజర్ ఇన్పుట్ సిస్టమ్ రెస్పాన్స్. ఇక్కడ రెండే థింగ్స్ ఉంటాయండి, ఒకటి యూజర్ రెస్పాన్స్, ఇంకోటి సిస్టమ్ రెస్పాన్స్. మనం చేసే పని మనం చేయాలి, సిస్టమ్ చేసే పని సిస్టమ్ చేస్తుంది. అర్థమైందా. సో ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ చేయాలా మనం చేయాలా, ఫస్ట్ స్టెప్ సిస్టమా మనదా, సిస్టమ్ దే. ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎంటర్ ఏ వాల్యూ అని అడగాలి. ఎవరు అడగాలి, సిస్టమ్ అడగాలి. తర్వాత మన స్టెప్ మనం ఏం చేయాలి, ఏ వాల్యూని ఎంటర్ చేయాలి. సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఎవరిది, సిస్టమ్ది. ఏం చేయాలి, అది ఎంటర్ బి వాల్యూ అని అడగాలి మనల్ని. ఫోర్త్ మనలో మనం ఏం చేయాలి, బి వాల్యూని ఎంటర్ చేయాలి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనదా సిస్టమ్ దా, సిస్టమే ఆ ఏ వాల్యూని బి వాల్యూని ఏం చేస్తుంది, ఎడిషన్ చేసి మనకి ఏం త్రో చేస్తుంది, అవుట్పుట్ త్రో చేస్తుంది. సో మన వర్క్ మనం చేయాలి, సిస్టమ్ వర్క్ సిస్టమ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అది మన వర్క్ అయినా సిస్టమ్ వర్క్ అయినా కోడ్ రాయాల్సింది మనం. ఓకేనా. సో ఇప్పుడు సిస్టమ్ మనల్ని ఎంటర్ ఏ వాల్యూ అడగాలి అంటే కన్సోల్లో అవుట్పుట్ లో ఫస్ట్ ప్రింట్ అయ్యే స్టేట్మెంట్ ఏంటి, ఎంటర్ ఏ వాల్యూ. మరి కన్సోల్లో మనకి ఏదైనా అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో హియర్ లెట్స్ రైట్ ఎన్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ. ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వాల్యూని ఏం చేయాలి, ఇన్పుట్ ఇవ్వాలి. ఫస్ట్ వాల్యూని ఏం చేయాలి, ఇన్పుట్. సో నేను యాడ్ చేసే వాల్యూస్ రెండు వాల్యూస్ కూడా ప్లెయిన్ నెంబర్స్. ఇట్ మీన్స్ ఇంటీజర్ వాల్యూస్. ప్లెయిన్ నెంబర్ అంటే ఏంటండి, ఇంటీజర్ వాల్యూస్. దీని తర్వాత మనం డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ డిస్కస్ చేస్తాం. అక్కడ మీకు డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ క్లారిటీ వస్తుంది, ఫుల్ క్లారిటీ వస్తుంది. సో నేను ఇంటీజర్ వాల్యూ అంటే ప్లెయిన్ నెంబర్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏ వేరియబుల్ లో స్టోర్ చేయాలనుకుంటున్నా, వాల్యూ 1 అనే వేరియబుల్ స్టోర్. అది ఏ అయినా ఓకే, ఎక్స్ అయినా ఓకే, పి అయినా ఓకే, వాల్యూ 1 అయినా ఒకటే, ఏదైనా ఓకే. సో మై వేరియబుల్ నేమ్ ఇస్ వాల్యూ 1. ఓకే అండి. ఈ వాల్యూ 1 అనేది ఏ డేటా టైపు, ఇంటీజర్ డేటా టైప్. వాల్యూ 1 అనేది ఏ డేటా టైపు, ఇంటీజర్ డేటా టైప్. ఇంటూ వాల్యూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 100. which method it is here, which method it is, స్టాటిక్ మెథడ్. ఏ మెథడ్ అండి, స్టాటిక్ డైనమిక్. స్టాటిక్ అంటే ఏంటి, వేరియబుల్ ని డిక్లేర్ చేసి ప్రోగ్రామ్ లోని ఇనిషియలైజ్ చేస్తే స్టాటిక్. ఇప్పుడు మనం ఏం చెప్పిన స్టెప్స్, సిస్టమ్ అడిగిన తర్వాత మనం ఇన్పుట్ ఎక్కడ ఎంటర్ చేయాలి, అవుట్పుట్ లో కన్సోల్ లో ఎంటర్ చేయాలి, ప్రోగ్రామ్ లో కాదు. సో మరి కన్సోల్ లో ఎంటర్ చేయడానికి మనకి స్కానర్ మెథడ్ ఉంటది కదా. స్కానర్ లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి అనుకుంటున్నాం, ఇంటీజర్ కి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఎలా, ఆ మెథడ్ అనేది చూడండి, యూటిల్ అనేది ప్యాకేజ్ అండి, స్కానర్ అనేది క్లాస్. యూటిల్ అనేది ఏంటి, ప్యాకేజ్. స్కానర్ అనేది క్లాసెస్ వచ్చి ఎందులో ఉంటాయి అని చెప్తున్నాం, ప్యాకేజ్ లో. లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఇదేంటి చెప్పండి, ఇదేంటండి, క్లాస్ కదా. ఏంటిది, క్లాస్. ఈ క్లాస్ అనేది ఎందులో ఉందండి, ఇదేంటి, ఈ ప్యాకేజ్, ఈ క్లాస్ క్రియేటెడ్ బై యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్. మనమే కదా క్రియేట్ చేసుకుంది, యూజర్ డిఫైన్డ్ కదండి. అంటే ప్యాకేజ్ లో ఏముంటాయండి, క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాస్ లో ఏముంటాయి, నార్మల్ గా అయితే మెథడ్స్ ఉంటాయి. క్లాస్ లో ఏముంటాయండి, మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మనం నార్మల్ క్లాస్ లో ఆ మెథడ్స్ యూజ్ చేసుకొని బాడీని కన్స్ట్రక్ట్ చేస్తాం. మెథడ్స్ కానీ ప్రీ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, బాడీని కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏంటి, క్లాస్ అనేది ప్యాకేజ్ లో ఉంటది, క్లాస్ లో మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు, ఈ ప్యాకేజీ, ఈ క్లాస్ అనేది ఏ క్లాసెస్, యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. అలాగే మనం ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయని చెప్తున్నావా లేదా, యూజర్ డిఫైన్ ఉన్నట్టు ప్రీ డిఫైన్ ఉన్నాయని చెప్తున్నాం కదా. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ మెథడ్ కావాలి. ఏ మెథడ్ కావాలి, నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ కావాలి. ఏ మెథడ్ అండి, ఎందుకు కావాలి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్, నేను ఇంటీజర్ వాల్యూని
ఇన్పుట్ ఇవ్వాలి రన్ టైంలో కన్సోల్లో. నా దగ్గర ఉన్న వాల్యూ ఎంత 100. ఈ 100 అనే వాల్యూని నేను ప్రోగ్రామ్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నా ఇన్పుట్. ఎక్కడ ఇవ్వాలి రన్ టైంలో, స్టాటిక్ కాదు. ప్రోగ్రామ్ లో ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ =100 అని ఇస్తా. దీనికి నాకు ఏ మెథడ్ అవసరం లేదు. నేను ఇక్కడ ఇవ్వాలనుకోవట్లే. ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నా రన్ టైంలో కన్సోల్లో ఇవ్వాలనుకున్నా. దానికి నాకు కావాల్సిన మెథడ్ ఏంటి నెక్స్ట్ ఇంట్. ఇప్పుడు చెప్పండి నార్మల్ గా మెథడ్ అనేది ఎక్కడ ఉంటది క్లాస్ లో. క్లాస్ ఎక్కడ ఉంటది అంటే ఇప్పుడు నాకు ఈ మెథడ్ కావాలంటే ఈ మెథడ్ ఉన్న క్లాస్ కావాలి, ఆ క్లాస్ ఉన్న ప్యాకేజ్. ఈ మెథడ్ కావాలంటే మెథడ్ ఉన్న క్లాస్ కావాలి, క్లాస్ ఉన్న ప్యాకేజ్. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఇంట్ అనేది ఇది మనం క్రియేట్ చేసిన మెథడా? ఇప్పుడు ఈ క్లాసు ప్యాకేజ్ మనం క్రియేట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ మనం క్రియేట్ చేసినవా? చేయలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది ప్రీ డిఫైన్. అంటే ప్రీ డిఫైన్ మెథడ్ అనేది ఏ క్లాస్ లో ఉంటది ప్రీ డిఫైన్ క్లాస్ లో ఉంటది. మరి ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంటది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ లో. అంటే ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉండే క్లాస్ నేమ్ ఏంటంటే స్కానర్. నెక్స్ట్ ఇంట్ ఉండే మెథడ్ యొక్క క్లాస్ నేమ్ ఏంటి స్కాన్. ఈ స్కానర్ అనే క్లాస్ ఉన్న ప్యాకేజ్ నేమ్ ఏంటి యూటిల్. అంటే ఈ మెథడ్ ఈ క్లాస్ లో ఉంది, ఈ క్లాస్ ఎందులో ఉంది ఈ ప్యాకేజ్ యూటిల్ అనే ప్యాకేజ్ లో ఉంది. ఈ క్లాసెస్ లో 2 టైప్స్ ఉంటాయి, లేకపోతే ఈ మెథడ్స్ 2 టైప్స్ ఉంటాయి. స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటారు. స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్. ఈ మెథడ్ కి ముందు స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటే అది స్టాటిక్ మెథడ్, లేకపోతే నాన్ స్టాటిక్ మెథడ్. సో మనకి ఇక్కడ ఎలాంటి కీవర్డ్ లేదు కాబట్టి ఇది ఏ మెథడ్ అవుతుంది నాన్ స్టాటిక్. గుర్తుపెట్టుకోండి, నాన్ స్టాటిక్ మెథడ్ ని మీరు కాల్ చేయాలి అంటే కంపల్సరిగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఏం చేయాలండి నాన్ స్టాటిక్ మెథడ్ ని మీరు కాల్ చేయాలంటే కంపల్సరిగా ఏం క్రియేట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో దేన్ని క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేయాలి క్లాస్ కి. ఏ క్లాస్ కి ఈ మెథడ్ ఏ క్లాస్ లో ఉందో ఆ క్లాస్ కి. ఇప్పుడు చెప్పండి ఈ మెథడ్ ఏ క్లాస్ లో ఉంది స్కానర్ క్లాస్. అంటే నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి స్కానర్ క్లాస్. ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేసుకోవాలి స్కాన్. మరి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ కి పారాన్సిస్ ఉండు, ఇక్కడ క్లాస్ నేమ్ కు పారాన్సిస్ ఉండు. సో ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ మై క్లాస్ నేమ్ స్కానర్. వాట్ ఈస్ మై క్లాస్ నేమ్ what is an object name object is user defined. You can go with any name. For example, I am writing here my name is Likita. Is it valid or invalid? Yes, valid. So when you are going with an user defined, you must go with valid with related. So this name is valid but not related to scanner class. So the related object name for scanner class is either SC or scan. SC అయినా స్కాన్ అయినా రిలేటెడ్. లేదు సార్ నేను నా ఇష్టం నేను నా పేరే పెట్టుకుంటా అంటే యూ కెన్ గో విత్ హియర్, నో ఇష్యూ. నార్మల్ గా చాలా మంది ఆబ్జెక్ట్ కి ఓబీజే అని రాస్తారు. ఇక్కడ స్కానర్ క్లాస్ కి రిలేటెడ్ మాత్రం స్కాన్ గానీ ఎస్సీ. న్యూ అనేది మెమరీ అలికేషన్ అని చెప్పుకున్నాం కదా, అగైన్ స్కానర్ క్లాస్. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆల్రెడీ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దేన్ని క్రియేట్ చేసిన స్కానర్ క్లాస్. ఈ స్కానర్ అనేది ఏంటి ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఈ క్లాస్ లో ఏముంది ఈ మెథడ్. ఈ మెథడ్ ఎందుకు ఇన్పుట్ ఇవ్వడానికి, ఎక్కడ రన్ టైం. మరి ఈ మెథడ్ ఉన్న క్లాస్ ఇది అయితే ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ కాబట్టి ఈ క్లాస్ అనేది ఎందులో ఉంది యూటిల్ అనే ప్యాకేజ్. ఈ యూటిల్ అనే ప్యాకేజ్ ఏంటి జావా ప్యాకేజ్. యూటిల్ అనే ప్యాకేజ్ ఏంటి జావా ప్యాకేజ్. సో ఇప్పుడు నాకు ఈ ప్యాకేజ్ కావాలి అంటే ఎందుకు ఈ క్లాస్ ని ఈ మెథడ్ ని యూజ్ చేయాలంటే ఈ క్లాస్ కావాలి. ఈ క్లాస్ కావాలంటే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ క్లాస్ లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్యాకేజ్ కావాలి. ఈ ప్యాకేజ్ ఏం చేయాలి నేను ఇంపోర్ట్ చేస్తాను. ఈ ప్యాకేజ్ ఏం చేయాలి ఇంపోర్ట్. ఎక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం సార్ అంటే చూడండి ఎక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్ నేమ్ ఏంటండి ఏ ప్యాకేజ్ లోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అర్థం. అంటే ఇప్పుడు ఈ రెండు ప్యాకేజెస్ సేమా డిఫరెంటా? డిఫరెంట్ కదా. ఇది ఏ ప్యాకేజ్ నేమ్ యూటిల్, ఈ ప్యాకేజ్ ఏంటి రెండు సేమా డిఫరెంటా? డిఫరెంట్. కాబట్టి ఈ ప్యాకేజ్ ని ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్ అంటే అవుట్ సైడ్ ప్యాకేజ్ అంటారు.
అవుట్ సైడ్ ఈ ప్యాకేజ్ లో ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ లో లేం కదా, ఇట్లనే ప్యాకేజ్ లో ఉన్నాం. మనం ఏ ప్యాకేజ్ లో ఉన్నాం? సో మనం ఎప్పుడైతే అవుట్ సైడ్ ప్యాకేజ్ లో ఉంటామో అప్పుడు కంపల్సరీగా ఏం చేయాలి? ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇటులనే ప్యాకేజ్ లోనే వర్క్ చేస్తుంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. ఎలా? ఆబ్జెక్ట్ ద్వారా. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని యూజ్ చేయడం కోసం ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఎక్కడుంది? స్కానర్. సో ఈ స్కానర్ ఎలా యూజ్ చేస్తా? ఆబ్జెక్ట్ ద్వారా. సో ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? స్కాన్. స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ ఈ మెథడ్ కోసం ఇప్పుడు నా ఈ తిప్పలేదు. అదే నువ్వు డైరెక్ట్ గా వాల్యూ 1 = 100 అని ఇస్తే నీకు ఈ మెథడ్ అవసరం లేదు, ఈ ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఈ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. క్లియరా? సో సేమ్ నాకు ఎలాంటి వాల్యూస్ ఎన్ని కావాలి? 2 కావాలి కదా. ఫస్ట్ వాల్యూ విత్ సెకండ్ వాల్యూ. చేంజ్ ద సెకండ్ వాల్యూ. సో change the variable name is value 2. So value 1, value 2. So now perform an addition. So then addition చేయాలనుకుంటున్నాను నేను. value 1 plus చూడండి ఇలా కోడ్ రాసుకున్నప్పుడు మీకు కోడ్ అనేది అర్థమవుతుంది. value 1 plus value 2. value 1 ని value 2 ని ఏం చేయాలనుకుంటున్నా? అడిషన్. మరి అడిషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని అగైన్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి కదా, చేసుకోవాలా లేదా? సో నేను ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే సమ్ అనే వేరియబుల్ లో స్టోర్. మీ ఇష్టం, సమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. మరి ఇప్పుడు ఈ సమ్ అనే వేరియబుల్ ని మీరు పైన ఎక్కడైనా డిక్లేర్ చేశారా? చేశారా? చేయలేదా? చేయలేదు కదా, చేయాలి కదా. మరి మీకు ఇప్పుడు సమ్ అనే వేరియబుల్ లో ఏ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నారు? ఇంటీజర్ కదా. 2 ఇంటీజర్ వాల్యూని యాడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ ఏంటి? ఇంటీజరే. సో ఈ సమ్ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. గుర్తుపెట్టుకోండి, స్పేస్ ఇచ్చే దగ్గర స్పేస్ ఇవ్వాలి, ఇచ్చే దగ్గర స్పేస్ ఇవ్వాలి, అవసరం లేని దగ్గర స్పేస్ ఇవ్వద్దు. ఇక్కడ స్పేస్ అవసరం లేదు, ఇక్కడ స్పేస్ అవసరం. ఇంటికి సమ్కి మధ్య స్పేస్ ఇవ్వాలి, సమ్కి ఎస్యుఎంకి మధ్యలో స్పేస్ ఇవ్వద్దు. అందుకే జావాని కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏది ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తేనే రన్ అవుతుంది. క్లియరా? ఎస్. సో 2 వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి స్టేట్మెంట్స్ రాసా, ఆ 2 వేరియబుల్ ని యాడ్ చేయడానికి స్టేట్మెంట్ రాసా. ఇప్పుడు ఇక్కడ వరకు రన్ చేస్తే 2 వాల్యూస్ ని తీసుకుంటది, యాడ్ చేసి సమ్ లో స్టోర్ చేస్తుంది. మరి మనకి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం నేను ఈ సమ్ అనే వాల్యూని ప్రింట్ చేస్తాను. మరి ప్రింట్ చేయడానికి మనకు ఉన్న స్టేట్మెంట్ ఏంటి? system.out.println. system.out.println. addition of given two values are so ఆ వాల్యూస్ ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా? సమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా. ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకోండి? సమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకోండి. క్లియర్? ఇంతేనా? ఇంకేమైనా ఉందా ప్రోగ్రామ్? సో స్టెప్స్ మీరే ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ నేను 2 వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వాలి, ఇచ్చిన వాల్యూని యాడ్ చేయాలి, యాడ్ చేసిన వాల్యూని ప్రింట్ చేయాలి. అదే కదా మన ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్, రైటా? సో ఇది మనం రాసిన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తే ఎక్లిప్స్ లో ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ ఐపాంగ్లను చూపిస్తా ఉంటది. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా రెడ్ కలర్ ఏమైనా కనిపిస్తుందా? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో ఏదో ఒకటి కనిపిస్తుంది. రెడ్ కలర్ ఈజ్ ఎర్రర్, ఎల్లో కలర్ ఈజ్ వార్నింగ్. ఓకేనా? సో మనం వార్నింగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్ రన్ చేయని చెప్పా కదా ఇందాక. యాక్చువల్గా ప్యాకేజ్ నేమ్ దేంతో స్టార్ట్ అవ్వాలి? స్మాల్ లెటర్. మరి మనం క్యాపిటల్ లెటర్ రాస్తే వార్నింగ్ వచ్చింది కదా, అయినా రన్ అవుతుంది కదా. మరి ఇక్కడ ఈ వార్నింగ్ ఏంటి సార్ అంటే, యాక్చువల్లీ ఇక్కడ స్కాన్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినాం కదా, ఈ ఆబ్జెక్ట్ ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలండి. స్కాన్ డాట్ క్లోజ్ అంటారు. యాక్చువల్లీ అది క్లోజ్ చేసినా చేయకపోయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అది వార్నింగ్ కాబట్టి మీకు ఆ వార్నింగ్ కూడా వద్దు సార్, నా ప్రోగ్రామ్ మొత్తం క్లియర్ కట్ గా ఉండాలంటే స్కాన్ డాట్ క్లోజ్. ఈ ఆబ్జెక్ట్ ని ఇంతటితోటి క్లోజ్ చేసిన నెక్స్ట్ యూసేజ్ లేదని దాని మీనింగ్. ఓకేనా? అది క్లోజ్ చేసినా చేయకపోయినా వార్నింగ్ వస్తుంది కాబట్టి నో ఇష్యూ. క్లియరా? సో ఇలా ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇమీడియట్ స్టెప్ ఏంటి? నో కంపైలేషన్, రన్ ద ప్రోగ్రామ్. ఎందుకంటే రన్నింగ్ లోనే కంపైలేషన్ కూడా ఉంటుంది. రైట్ క్లిక్ ఆన్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్.
రన్ యాజ్ జావా. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరి రెస్పాన్స్ మందా సిస్టమ్ ది. సో ఎంటర్ యాన్ ఫస్ట్ వాల్యూ. సో నేను ఏ వాల్యూ ఇస్తున్నా 10 ఇస్తాను. 10 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ సెకండ్ వాల్యూ 20 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే అడిషన్ ఆఫ్ గివెన్ 2 వాల్యూస్ ఆర్ 30. ఓకేనా, అర్థమైందా? సో ఇలా మనం ప్రోగ్రామ్స్ అనే వాటిని ఒక హైరార్కీలో ఒక ఆర్డర్ లో రాసుకుంటే వెళ్ళాలి. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు బ్లైండ్ గా కళ్ళు మూసుకొని ఆ పుస్తకంలోనో ఫోన్లోనో చూసుకుంటే ఆడున్నది టైప్ చేయొద్దు ఎప్పుడు కూడా. అట్లా చేస్తే మీకు జీవితాంతం చేసిన కోడింగ్ రాదు. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నా, ఏం చేస్తారు మీరు ఇమీడియట్ గా ఇక్కడ ఏదైతే ఉందో అదే టైప్ చేస్తున్నారు చూసి. అలా చేయటం వల్ల మీకు ఏమీ రాదు, కనీసం ఇంగ్లీష్ కూడా రాదు, టైపింగ్ కూడా రాదు మీకు అలా చేయటం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నేను పంపించిన ప్రోగ్రామ్ ని అనాలిసిస్ చేసుకోవాలి. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, దీని థీమ్ ఏంటి, అసలు ఏం రాసింది సార్ అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత ట్రై టు రైట్ ద ప్రోగ్రామ్ వితౌట్ సీయింగ్. చూడకుండా రాయడానికి ట్రై చేయండి. రాసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తాయి కదా, అప్పుడు చెక్ చేసుకోండి. మిమ్మల్ని చెక్ చేసుకొని ఎప్పుడు ఎవరో చెప్పరు. ఓపెన్ చేసి చూడండి, ఓకే ఇక్కడ ఇది కదా, మళ్ళీ ఇమీడియట్ గా నెక్స్ట్కి వెళ్ళి. క్లియర్. సో మీ అసైన్మెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైతే జావా ప్రోగ్రామ్స్ అన్ని చెప్పినామో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నాకు తెలిసిన ఇయర్లీ 50 to 60 ప్రోగ్రామ్స్ అయి ఉంటాయి. అన్ని కూడా స్టాటిక్ డైనమిక్ మెథడ్ లో ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నాకు ఎక్లిప్స్ లో రావాలి. ఓకే అండి, మీకు ఈ కోర్స్ అయిపోయే టయానికి హైరార్కీ ఎలా ఉంటదంటే ఇక ఎలా ఉంటదండి, ఇలా ప్యాకేజెస్ ఉన్నాయా, ప్రతి ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ లో ప్రోగ్రామ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ స్టేట్మెంట్ అనే ప్యాకేజ్ ఓపెన్ చేస్తే అందులో ప్రోగ్రామ్స్ అన్ని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ అనే ప్యాకేజ్ ఓపెన్ చేస్తే అందులో ఆల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలా మీరు నియరెస్ట్ కోర్ జావా అయిపోయడానికి మన క్లాస్ లో మనమే 200, 250 to 300 ప్రోగ్రామ్స్ మనం క్లాస్ లోనే చెప్తాం. మళ్ళీ మీరు ప్రాక్టీస్ అసైన్మెంట్ ఇంకో 200 ప్రోగ్రామ్స్, అలా కోర్ జావాలో ఒక 400 ప్రోగ్రామ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అసలు మీకు తిరిగే ఉండదు. తర్వాత అడ్వాన్స్డ్ జావాకి వెళ్ళినా ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళినా కూడా స్క్రిప్టింగ్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయకుండా అక్కడికి వెళ్తే ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా ఫేస్ చేస్తారు. క్లియరా? సో ఇప్పటి వరకు అసైన్మెంట్ ఏమంటారు, ఎక్లిప్స్ లో కానీ ఎక్లిప్స్ జనరేషన్ ఇన్స్టలేషన్ కానీ ప్యాకేజ్ క్రియేషన్, ప్రాజెక్ట్ క్రియేషన్, క్లాస్ క్రియేషన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయంటే డిస్కస్ చేద్దాం, లేదంటే న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తాం. నోనా నోనా ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా, రైట్. సో చూడండి, సమ్ ఆఫ్ ద ఫ్యూ స్మాల్ టాపిక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కమెంట్స్ ఇన్ ఏంటండి, కమెంట్స్ ఇన్ జావా. నార్మల్ గా కమెంట్ అంటే ఏంటి చెప్పండి, ప్రో కబడ్డీలో కానీ క్రికెట్ లో కానీ కమెంటరీ అంటారు కదా, కమెంటరీ చెప్తారు కదా తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో. కమెంటరీ అంటే ఏం చెప్పండి, ఏం జరుగుతుంది అనే దాన్ని మనం వెళ్ళలేనప్పుడు, మనం అబ్జర్వ్ చేయలేనప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయటమే కామెంట్. ఓకేనా? సో అక్కడ ఏదో వాడు 6 కొట్టిండు, మనం చూస్తున్నామో చూడట్లేదా, వాడు దాన్ని ఇంకొంచెం క్లియర్గా చెప్తుంది. ఎలా కొట్టిండు 6, బ్యాక్ వెళ్ళిండు, ఫుల్ లెంత్ వచ్చింది, ఫాస్ట్ కొట్టిండు, అవుట్ ఆఫ్ ద బౌండరీ గ్యాలరీలో భయపడింది. దాన్ని ఏం చేస్తుండే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండో మనకు అర్థమయ్యే భాష. బాల్ కొట్టినోడు వచ్చి నేను ఇట్లా కొట్టాను చెప్తారా మనందరికి? చెప్పడు కదండి. ఎందుకు? వాడు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం మనం ఒక కమెంటర్ని పెట్టుకుంటాం. ఈ కమెంటర్ చేసే పని వల్ల మనకి ఏమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది, మనకి దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. అదేనా? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు లిజన్, ఇప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమని చెప్తున్నాం, సమ్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ థింగ్స్ యూజ్ చేసుకుంటాం అని చెప్తున్నాం, సమ్ ఆఫ్ ద యూజర్ డిఫైన్డ్ థింగ్స్ యూజ్ చేసుకుంటాం అని. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో యూజర్ డిఫైన్డ్ లో
ఒక మెథడ్ నేమో, ఒక వేరియబుల్ నేమో, ఒక క్లాస్ నేమో, ఒక ప్యాకేజ్ నేమో ఏదో డిక్లేర్ చేశారు. ఎలా డిక్లేర్ చేస్తారండి? ఎలా డిక్లేర్ చేస్తారు? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి ఒక ప్యాకేజ్ నేమ్ అనేది డిక్లేర్ చేస్తారు. అవునా? ఇప్పుడు అది ఎవరికి అర్థమవుతుంది? నీకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ వేరే ఒక న్యూ పర్సన్ వచ్చి చెక్ చేస్తే ఆ పర్సన్కి అది అర్థం అవ్వాలని రూల్ ఉంటుందా? రూల్ ఉందా? అందుకే మనం ఎప్పుడైనా యూజర్ డిఫైన్డ్కి వెళ్ళేటప్పుడు వ్యాలిడ్ విత్ రిలేటెడ్ అంట. వ్యాలిడ్ విత్ రిలేటెడ్ అంట. ఈవెన్ మీరు రిలేటెడ్ యూజర్ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ రాసినా కూడా ఆ స్టేట్మెంట్ అనేది సమ్ టైమ్స్ అదర్ మెంబర్స్ కి అర్థం కాకపోవచ్చు. అలా ఆ స్టేట్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం మనం కామెంట్స్ అనే వాటిని ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాం. నేను మొన్న మీకు జావా కోడింగ్ స్టాండర్డ్స్ చెప్పినప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పాను. ఎవ్రీ 3 to 4 లైన్స్ యూ షుడ్ యాడ్ అని వన్ కమెంట్. ప్రతి 3 to 4 లైన్స్ కి ఒక కమెంట్ సెక్షన్ ని యాడ్ చేయాలి. ఈ కమెంట్ అనేది ఎందుకు వెళ్ళిపోతుంది మనకి? ఆ 3 to 4 లైన్స్ మనం ఎందుకు రాసినాం, వాటి ఫంక్షనాలిటీ ఏంటి, వాటి యూసేజ్ ఏంటి, వాటి బిహేవియర్ ఏంటి అనేది మనం ఈ కమెంట్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ రాసి, ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడ మనం ఏం చేసినామంటే వాట్ ఈస్ దిస్ వన్? వాట్ ఈస్ దిస్ వన్? ఎడిషన్ కదా. సో దీన్ని నేను ఇక్కడ కమెంట్ సెక్షన్ లో రాయాలనుకుంటున్నాను. ఎలా రాయాలనుకుంటున్నా? యాడ్ పర్ఫార్మ్ ఎడిషన్ ఆన్ వాల్యూ 1, వాల్యూ 2. ఎవరు రాసండి? పర్ఫార్మ్ ఎడిషన్ ఆన్ వాల్యూ 1, వాల్యూ 2. అర్థమైంది? ఇక్కడ వాల్యూ 1, వాల్యూ 2 ఏం చేస్తున్నా? నేను ఎడిషన్ చేస్తాను. నార్మల్ గా ఇప్పుడు మనం ఏదైతే స్టేట్మెంట్ రాసినో ఇది జావా సింటాక్సా? ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ రాస్తే మీకు ఎర్రర్ చూపించిందా ఏమన్నా? ఈ స్టేట్మెంట్ కి ఏమైనా ఎర్రర్ చూపించిందా? ఎందుకు? ది స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు జావా సింటాక్స్. ఈ స్టేట్మెంట్స్ ఎలా రాసిన మనం? అకార్డింగ్ టు. ఇప్పుడు ఇక్కడ సెమీకోలన్ తీసేస్తే ఎర్రర్ చూపిస్తా లేదా? ఎందుకు? సెమీకోలన్ అనేది జావా సింటాక్స్. ఓకేనా? జావా సింటాక్స్. మరి అట్ ద సేమ్ టైమ్ ఈ స్టేట్మెంట్ రాయటం అనేది జావా సింటాక్స్ లో ఉంటుందా? లేదు. కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే కంపైలర్ ఈ స్టేట్మెంట్ ని కంపైల్ చేసి, అరే బాబు నువ్వేదో నాకు అర్థం కాని స్టేట్మెంట్ రాసిను, ఈ స్టేట్మెంట్ వల్ల నాకు ఎర్రర్ వస్తుందని నువ్వేం చెప్పేసి ఎర్రర్ ని త్రో చేస్తావు. యాక్చువల్లీ ఇది నువ్వు ఎందుకు రాయాలనుకుంటున్నావు? ఇది ప్రోగ్రామ్ లో పార్ట్ కాదు. ఇది ఎందుకు రాయాలనుకుంటున్నావు? ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూసారో వాళ్ళకి ఈ స్టేట్మెంట్ ఏంటనేది అర్థం అవటం కోసం కమెంట్ రాయాలనుకుంటున్నావు. ఓకేనా? యాక్చువల్లీ ఇది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కాదు. దీన్ని ఎందులోకి మార్చాలి? ఈ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ లో ఉండాలి, కానీ కంపైలర్ దీన్ని కంపైల్ చేయాలి. కంపైలర్ దీన్ని ఏం చేయాలి? కంపైల్ చేయాలి. కంపైలర్ కంపైల్ చేయొద్దంటే 2 ఆప్షన్స్ అండి. ఒకటి రిమూవ్. ఇప్పుడు లేదుగా, మరి కంపైలర్ కంపైల్ చేస్తుంది అదండి. లేదని ఎట్లా చేస్తుంది? ఒకవేళ మరి లేకపోతే మరి కమెంట్ ఉండదు కదా. ఉండాలి, కానీ కంపైలర్ కంపైల్ చేయాలి. స్టేట్మెంట్ ఉండాలి, కానీ కంపైలర్ అనేది కంపైల్ చేయాలి. ఎలా సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కమెంట్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ కమెంట్స్. కమెంట్స్ వల్ల 2 యూసేజెస్ అండి. ఒకటి, మనం దానికి కావాల్సిన యూజర్ డిఫైన్డ్ నార్మల్ ఇంగ్లీష్ లో మనకు వచ్చిన భాషలో ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టేట్మెంట్స్ అని రాసుకోవచ్చు. సెకండ్ వన్, ఏదైతే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఉందో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో రాసిన మనం ప్రతి స్టేట్మెంట్ కంపైలర్ అనేది ఏం చేస్తుంది? ఫస్ట్ ట్రాన్స్లేట్ చేస్తుంది, తర్వాత కంపైల్ చేస్తుంది, తర్వాత ఎగ్జిక్యూట్. అంటే ఇవన్నీ కూడా ఏ స్టేట్మెంట్స్? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్స్? ఎగ్జిక్యూటివ్. సో ఈ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ లో దీన్ని మనం ఏం చేయొద్దు అంటున్నాం? ఎగ్జిక్యూషన్ చేయొద్దు అంటారు. అంటే దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలి? నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలండి? అది ఇట్ విల్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ కమెంట్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ కమెంట్స్. ఎప్పుడైతే మనం ఇలా కమెంట్ రాసినో ఇప్పుడు ఈ కోడ్ అనేది ఎలా మారుతుంది సార్ అంటే, దీన్ని ఏమంటారంటే డెడ్ కోడ్ అంటారు. దీన్ని ఏమంటారు?
డెడ్ కోడ్ అంటే కంపైలర్ ఈ కంపైలేషన్ ఇక్కడ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ని కన్సిడర్ చేయకుండా ఇక్కడికి వెళ్తుంది. అదే నువ్వు దీన్ని కమెంట్ లో రాయకుండా డైరెక్ట్ చేస్తే కంపైలర్ ఈ స్టేట్మెంట్ ని కంపైల్ చేసిన తర్వాత దేన్ని కంపైల్ చేస్తుంది? ఇది యాజ్ పర్ సింటాక్స్ లేదు కదా, ఇక్కడ ఎర్రర్ ని త్రో చేస్తుంది. సో అలా వీటిని నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ చేయడం కోసం మనం కమెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. కమెంట్స్. సో కమెంట్స్ వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు దీని వల్ల యూజ్ ఏంటండి? ఒకటి, ఈ స్టేట్మెంట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటి? మీకు ఏదైనా ఒక స్టేట్మెంట్ ని డెడ్ కోడ్ లోకి చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నా. ఏమని? My addition program is అండి మై అడిషన్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే 2030 ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా కావట్లేదు? నేను ఇది నార్మల్ గా నా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదో తెలుసుకోవడం కోసం యాడ్ చేయాలనుకుంటాను. ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ వద్దు, ఇది ప్రింట్ అవ్వద్దు, ఇక్కడ వరకే ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యూ షుడ్ రిమూవ్ ఇట్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రిమూవ్. కానీ నాకు దాన్ని రిమూవ్ చేయొద్దు, నాకు ఫ్యూచర్ లో మళ్ళీ అవసరం వస్తే ఇప్పుడు రిమూవ్ చేసినా కదా, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ టైప్ చేసుకో. ఒక స్టేట్మెంట్ కాబట్టి టైప్ చేసిన, అదే 10 లైన్లు అయితే మళ్ళీ టైప్ చేసుకోవాలి కదా. సో అలా టైప్ చేయకుండా, దాన్ని రిమూవ్ చేయకుండా నేను ఏం చేస్తానంటే ఈ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ కామెంట్స్ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ లో కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందులో కన్వర్ట్ అవుతుంది? డెడ్ కోడ్ లోకి, అంటే నాన్ ఎగ్జిక్యూటబుల్ లోకి. ఇది ఉంటది కానీ కంపైలర్ కి. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ కనిపిస్తుంది కదా, కంపైలర్ కనిపించింది. ఇప్పుడు మనతో పాటు కంపైలర్ కూడా కనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కంపైలర్ కి ఈ స్టేట్మెంట్ తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ వన్ ఏం కనిపిస్తుంది? ఇదే కనిపిస్తుంది. ఇలా మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ కాకుండా హైడ్ చేసుకోవటం కోసం కూడా మనం ఏమి చేయొచ్చు అంటే కమెంట్స్ యూజ్ చేయొచ్చు. 10, 20 ఏం ఎగ్జిక్యూట్ అయింది? ఇక్కడ వరకే. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఉందా లేదా? ఇప్పుడు నాకు నెక్స్ట్ మళ్ళీ కావాలి సార్ అంటే వీ షుడ్ రిమూవ్ ద కమెంట్స్. ఓకేనా? సో కమెంట్స్ విల్ హెల్ప్ఫుల్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్. మనం రాసిన కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒకటి యూజ్ అవుతుంది. మరి సెకండ్ వన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ని నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ చేయడానికి. ఎగ్జిక్యూటబుల్ ని నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కన్వర్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సరే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కామెంట్స్ వీ హావ్? ద ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్స్. ఫస్ట్ వన్ ఏంటండి? సింగిల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ ని మనం 2 తోటి రాస్తాం. ఈ కామెంట్స్ అనేవి ఎట్ ఏ టైం ఒకటే స్టేట్మెంట్ ని మాత్రమే హైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మల్టీ లైన్ కామెంట్స్. ఈ మల్టీ లైన్ కామెంట్స్ తోటి మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని కూడా హైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1 కామెంట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇవన్నీ కామెంట్ చేయాలనుకోండి. ఫస్ట్ దీన్ని చేయాలి, తర్వాత దీన్ని చేయాలి, తర్వాత దీన్ని చేయాలి. అలా కాకుండా నాకు అన్ని కావాలి సార్ ఎట్ ఏ టైం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ ఎలా రాస్తారు సార్ అంటే స్లాష్ స్టార్, ఇది స్టార్టింగ్, ఎక్కడైతే ఎండింగ్ ఉంటుందో అక్కడ స్టార్ స్లాష్. ఇప్పుడు ఈ పార్ట్ మాత్రం నాకు ఈ 5 స్టేట్మెంట్స్ వద్దు సార్ అన్నాం అనుకోండి, ఇక్కడ స్లాష్ స్టార్, ఇక్కడ స్టార్ స్లాష్. ఇప్పుడు ఎట్ ఏ టైం 1, 2, 3, 4, 5 స్టేట్మెంట్స్ ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. లేదా నువ్వు ఎక్కువ లైన్స్ ఆఫ్ కమెంట్స్ రాయాలనుకున్నప్పుడు కూడా ఇలా రాసుకోవచ్చు. క్లియర్? ది నెక్స్ట్ ఏ కామెంట్స్ అంటారు? Multi-line. The third one is documentation comments. తెలుసా ఎవరికన్నా? డాక్యుమెంటేషన్ కామెంట్స్ అంటారు. ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ ని స్లాష్ స్టార్
స్టార్ స్టార్ స్లాష్ మధ్యలో వస్తుంది. ఇక్కడ కూడా స్లాష్ స్టార్. ఓకేనా? సో ఎందుకు వెళ్ళిపోతాయి సార్ ఈ కమెంట్స్ అంటే స్లాష్ స్టార్ డబల్ స్లాష్. ఇది డాక్యుమెంటేషన్ కమెంట్. ఇది ఇది మల్టీ లైన్ కామెంట్. ఇది సింగిల్ లైన్ కామెంట్. ఇది సింగిల్ లైన్ కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్, ఇది డాక్యుమెంటేషన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్స్ ఎట్ ఏ టైం ఒకటే స్టేట్మెంట్ ని హైడ్ చేసుకోవచ్చు. మల్టీ లైన్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ లో కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ లైన్ అండ్ డాక్యుమెంటేషన్? నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు దాంతో పాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది కదా, వస్తారా? ల్యాప్టాప్ కొన్నప్పుడు కానీ, మొబైల్ కొన్నప్పుడు కానీ, బైక్ కొన్నప్పుడు కానీ, ఏసీ కొన్నప్పుడు, రిఫ్రిజిరేటర్ కొన్నప్పుడు యూజర్ మాన్యువల్ వస్తుంది కదా, చదువుతారా మీరు ఎప్పుడైనా? చదవరు కదా. ఎందుకు? ఆల్రెడీ దాని గురించి మనకు తెలుసా? ముందే తెలుసా? మరి ఎందుకు చదువుతా చెప్పండి. ఇప్పుడు బైక్ కొన్నప్పుడు బైక్ తోటి వాడు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు. ఎప్పుడైనా తీసి చదువుతారా? అందులో ఏముంటాయి, అసలు అందులో ఏం పార్ట్స్ ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయి, ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైనా చదువుతామా? ఏం చేస్తాం? పక్కన ఉన్న అడుగుతాయి ఎలా వాడాలి, కానీ చదవం. ఎందుకు చదవం చెప్పండి? ఎందుకు చదవం? ఎందుకు? ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అది ఇంగ్లీష్లో ఉంటుంది, ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉంటుంది కదా. మాక్సిమం ఈ మధ్య తెలుగులో కూడా ఉంటాయి. బైక్ కొన్ని తెలుగులో ఉంటాయి, బైక్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. ఇక మనకి ఇంగ్లీష్ రాదు, మరి హిందీ వస్తుందా? రాదు కదా. సో లాంగ్వేజ్ మారే టైంకి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ మారుతుంది, అవునా? మరి మనం ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎలాగైతే యూజర్ మాన్యువల్ ఇస్తామో, మరి ఇప్పుడు యాజ్ ఏ డెవలపర్ గా మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? మరి ఈ అప్లికేషన్ క్లయింట్ కి డెలివర్ చేసినప్పుడు మరి వాడికి కూడా యూజర్ మాన్యువల్ ఇవ్వాలి వద్దు? అంతే కదండి. ఇప్పుడు మనం న్యూ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు దాని యూసేజ్ తెలుసుకోవడం కోసమే కదా యూజర్ మాన్యువల్ ఇచ్చేది. మరి మీరు కూడా ఒక న్యూ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, మరి మీరు క్లయింట్ కి డెలివరీ చేస్తున్నారు, మీరు పోయి ప్రతిదీ వాడికి బొట్టు పెట్టి చెప్తారా మీకు ఎలా చేయాలి ఎలా చేయాలని? ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు కూడా ఒక మాన్యువల్ లో ఇవ్వాలి కదా, ఇవ్వాలా లేదా? కంపల్సరీగా ఇవ్వాలి. అందులో ఏముంటాయి, అసలు ఈ అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అందులో. ఈ పేజ్ ఏంటి, ఈ పేజ్ అదే ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ యూజర్ మాన్యువల్స్ రాసే వాళ్ళని డాక్యుమెంట్ రైటర్ అంటారు. ఒక పోస్ట్ ఉంటుందండి సాఫ్ట్వేర్ కంపెనీ సపరేట్, డాక్యుమెంట్ రైటర్ అంటారు. ఆ రైటర్ పోస్ట్ వాడు చేసే పని అది. యాక్చువల్గా డాక్యుమెంట్ రైటర్ ఈజ్ నాట్ ఎన్ డెవలపర్, డెవలపర్ కాదు కదా. మరి వాడికి ఆ అప్లికేషన్ లో ఉన్న ఫంక్షనాలిటీ వాడికి కూడా క్లియర్ గా తెలియదు కదండి, తెలుసుదా? ఇప్పుడు దాని గురించి కంప్లీట్ గా క్రిస్టల్ క్లియర్ ఎవరు తెలుస్తుంది? ఒక డెవలపర్ కో ఒక టెస్ట్ ఇంజనీర్ కో తెలుస్తుంది. ఎందుకు? వీళ్ళు మొత్తం ఎనాలిసిస్ చేస్తారు కదా. డెవలపర్ మొత్తం పోస్ట్ మార్టం చేసి అసలు కోడ్ రాసేదే వాడు. టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? వాడు రాసిన కోడ్ మొత్తం ఎనాలిసిస్ చేస్తాడు, టెస్ట్ చేస్తారు కదా. మరి డాక్యుమెంట్ రైటర్ వచ్చి మొత్తం ఎనాలిసిస్ చేసుకోలేదు కదా. సో అందుకే మనం ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తామో అప్పుడు డెవలపర్ అనేవాడు దాని ఓవర్వ్యూ మొత్తం కూడా డాక్యుమెంటేషన్ కామెంట్స్ లో రాస్తాడు అనమాట ప్రోగ్రామ్. దాని గురించి వాట్ ఈజ్ వాట్ అనేది బ్రీఫ్ గా, డెప్త్ ఇన్ డెప్త్ గా రాయడు, బ్రీఫ్ గా డాక్యుమెంటేషన్ కామెంట్స్ లో మోర్ లైన్స్ రాస్తాడు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ రైటర్ ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ అన్నిటిని కూడా అందులోకి డంప్ చేసుకొని వాడు వాటిని ఎలాబరేట్ చేసి యూజర్ మాన్యువల్స్ అనే వాటిని జనరేట్ చేస్తారు. అర్థమైందా? సో అందుకు మనం డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఎవరు రాయాలి సార్ అంటే డెవలపరే రాయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ డెవలపర్. కమెంట్స్ రాయటం కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ యొక్క ఒక మేజర్ వర్క్ అండి. నేను కోడ్ డెవలప్ చేసా కదా, ఇంకా నాకు కామెంట్స్ రాకపోతే ఏం కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కోడింగ్ రూల్, కోడింగ్ స్టాండర్డ్. యాజ్ పర్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ISO స్టాండర్డ్స్ ఉంటాయండి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఎవ్రీ 3 to 4 ఆర్ 3 to 7 లైన్స్ మధ్యలో కంపల్సరిగా ఒక కామెంట్ అనేది యాడ్ చేయాలి. ఈ కామెంట్స్ అనేవి ఎందుకు వెళ్ళిపోతాయి అంటే చూడండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి, లాంగ్ ప్రాజెక్ట్.
మనకి ప్రాజెక్ట్ ప్రొడక్ట్ 2 టైప్స్ చెప్పా కదా. ఒకటి ప్రొడక్ట్ మార్కెట్ లో రిలీజ్ అయింది, అది రన్ అవుతా ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రొడక్ట్ రన్ అవుతా ఉంటే మీరు ఇంకా అదే ప్రోడక్ట్ లో జీవితాంతం ఉంటారా? అది అయిపోయిన దాకా మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తారా? చేయరు కదా. సో మీరు కావాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు కదండి. మరి మీరు చేంజ్ అయినప్పుడు మీరు పోయారని వాడు ఇంకా ఆ ప్రోడక్ట్ క్లోజ్ చేసుకొని పోతారా కంపెనీ? మీ ప్లేస్ ని ఏం చేయాలి? వేరే వాళ్ళు రీప్లేస్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్లేస్ లో తను వచ్చిండు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నావు? నువ్వేం చేసినావు అనాలిసిస్ చేయాలి కదా. నార్మల్ గా ఊళ్ళల్లో పెయింట్ వేసే వాళ్ళు ఉంటారు, ఒక ఇంటికి పెయింట్ వేసే వాళ్ళు ఉంటారండి. ఒక పెయింట్ మేస్త్రి ఈ రోజు ఒక 2-3 పంపిస్తారు పిల్లగా. యూత్ ఉంటారు ఎక్కువ పెయింట్. వాడు కొంచెం వరకు అంత ఇల్లంతా ఒకే రోజు వేసిపోలేదు కదా, కొంత పెయింట్ వేస్తారు. రెండో రోజు నిన్న వచ్చిన వాడికి ఏదో పని పడితే వాడిని ఇటో పంపిస్తారు, కొత్త వాడిని పంపిస్తారు. ఇప్పుడు రెండో రోజు కొత్తగా వచ్చిన వాడు ఏం చేయాలి? నేను వేసింది కంటిన్యూ చేయాలి, మళ్ళీ వాడు ఫస్ట్ కాడి నుంచి రావాలి. నేను వేసింది కంటిన్యూ చేయాలంటే వీడికి తెలియాలిగా వాడు ఎక్కడి వరకు వేసిందో. తెలియాలి అవసరం లేదు. తెలియాలంటే నిన్న వేసినోడు ఈ రోజుకి అర్థమయ్యే విధంగా వేయాలా లేదు? ఇప్పుడు ఇక్కడ రెండో రోజు వచ్చినోడికి అర్థం కాకపోవడం పాయింట్ కాదు. వాడికి ఎందుకు అర్థం కావట్లే? వాడు అర్థమయ్యేటట్టు వేయలేదు దాన్ని మీరు. ఈడ కొంచెం వేసిన ఆడ కొంచెం వేసిన ఆడ కొంచెం వేస్తే వాడికి అర్థం అవుతుందా? అందుకే ఏం చేయాలి? ఒక ఆర్డర్ లో వచ్చి ఒక దగ్గర స్టాప్ చేయాలి. వాళ్ళకి ఏదో రూల్ ఉంటుంది, గుర్తు పెట్టుకోవాలి. రెండో రోజు వచ్చినట్టు ఓకే ఇక్కడ వరకు కంటిన్యూ చేయండి, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తే వర్క్ అనేది మూవ్ అవుతుంది. ఇది కూడా అంతే. మీరు ఒక రోల్ నుంచి చేంజ్ అయినప్పుడు మీ రోల్ ని వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోల్లోకి వచ్చినప్పుడు వాడు ఫస్ట్ ఏం చేయాలి? అసలు నువ్వేం చేసినా ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. మరి నువ్వు రాసిన కోడ్లు అన్ని యూజర్ డిఫైన్డ్ ఉంటాయి కదండి. మరి నువ్వు డిక్లేర్ చేసుకొని ఉంటావు కదా. మరి నువ్వేం డిక్లేర్ చేసినావు వాడికి ఎలా తెలుస్తుంది? నువ్వు ఒక 10 రోజులు పక్క నుండి చెప్పలేవు కదా. సో అలాంటప్పుడు కమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అందుకే మీరు కూడా ఏం చేయాలి? ప్రతి 3 to 7 లైన్స్ మధ్యలో కంపల్సరిగా ఒక కోడ్ కామెంట్ అనేది రాయాలి. మన కామెంట్స్ ని ఇలా స్టేట్మెంట్స్ కోసం రాస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఏం చేయొచ్చు? నాన్ ఎగ్జిక్యూటబుల్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమెంట్స్ ఇన్ ద జావా. Clear? So tomorrow we will start here one more new topic. Any questions? Any doubts?